బ్యాక్ టు న్యూస్. అవినీతిపై పోరాటం చేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కోరారు. అంతర్జాతీయ అవినీతి నిరోధక వారోత్సవాలలో భాగంగా స్థానిక బ్రాడీపేటలోని SHO కార్యాలయంలో అవినీతి నిర్మూలనలో పౌరుల పాత్ర అనే అంశంపై ప్రజా చైతన్య సభను నిర్వహించారు. అవినీతికి పాల్పడడం కంటే ప్రోత్సహించడం పెద్ద తప్పు అని వారు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారిన అవినీతిని అంతమొందించేందుకు యువత నడుం బిగించాలని కోరారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి ఈ అంశంపై ప్రజలలో అవగాహన కల్పిస్తే భవిష్యత్ తరాలకు ప్రయోజనం ఉంటుందన్నారు. మన దేశంలో ముఖ్యంగా రాజకీయాలు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసం కుల మత తత్వాలను రెచ్చగొడుతున్నారని, ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకే పెనుముప్పుగా మారిందన్నారు. రాజకీయాలతో ముడిపడి ఉన్న అవినీతిని అంతమొందించాలంటే ప్రజా చైతన్యం రావాలని, విలువలతో కూడిన సమాజ నిర్మాణం జరగాలన్నారు. యువతలో మార్పు తీసుకురాగలిగితే కొంతవరకు ఈ సమస్యను అధిగమించవచ్చునని అన్నారు. They are raising questions. They are asking the collector. They are asking the police commissioner. ఇంత వీళ్ళు బాగా అడుగుతారనగానే విశాఖపట్నం జరుగుతున్న యూత్ మొత్తం మీద జాయిన్ అవుతారు. ఒక్కసారి యూత్ కనుక యాక్టివ్ అయింది అంటే కనుక ఈ రాజకీయ నాయకులు ఏమైతే చేయాలనుకుంటారో, ఏమైతే వాగ్దానం చేయాలని వస్తున్నారో వాళ్ళు ఒక వెనక ముందుకు ఎంకరేజ్ చేసి మేము మాట్లాడేటప్పుడు ఒక నిబంధన కలిగి మేము మాట్లాడాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. ఇప్పుడు యూత్ మొత్తం ముందుకు వచ్చేస్తుంది. కులాల మతాలతో సంబంధం లేకుండా వీళ్ళు ఒకటవుతున్నారు. రేపు మనకు ఓట్లు రావాలనిపిస్తారు. ఓట్ల కోసం మాత్రమే మీరు ఏమైనా మాట్లాడతారు. ఆ ఓట్ల దూరంగా మీరు ఉన్నారంటే కనుక వాళ్ళు ఏం చేయలేదు. యూనిటీ లేకుండా డివైడ్ చేసింది క్యాస్టిజం, క్యాస్ట్ రిజర్వేషన్. ఈ క్యాస్టిజం, క్యాస్ట్ రిజర్వేషన్తో పిల్లలు యూత్ అనేది ఉన్నారు, వాళ్ళంతా మొత్తం విడిపోయి ఉన్నారు. వాడు ఎస్సీ రా, వాడు ఎస్టీ రా, వాడు బీసీ రా అని చెప్పేసి. భారతదేశంలో ఉన్న పొలిటికల్స్ అంతా కూడా ఒకటే మాట అంటారు, దేశం అంతా ఐక్యంగా ఉండాలని చెప్పేసి ఇది మాదిపిల్లి, ఇది మాలపిల్లి. మాదిపిల్లి మాలపిల్లి చేసి నువ్వు ప్లేస్ లాట్ చేస్తే కనుక దేశం అంతా ఒకటే ఏకంగా ఉంటుందా? మీ గ్రామంలో ఏంటో ఈ మూలం ఉందంటే అది మాదిపిల్లిగా అంటారు. వాళ్ళు మన దగ్గర మందాటకు వస్తారు, మూలం అంటారు అంటారు. ఇంకా వాళ్ళని నువ్వు ఎట్లా రిలేషన్ వాళ్ళని పైన తీసుకోగలరు? ఒక గ్రామంలో వచ్చి ఎక్కడో మూలం ఉంటాడు ఒక స్టూడెంట్ వచ్చేసి, వాడు ఇక్కడ ఉన్న ఎస్సీ క్యాండిడేట్ చేసి వాళ్ళ పైన చైతన్య స్కూల్ చదివిస్తున్నాడు ఫస్ట్ నుంచి. వాడు బాగా టాలెంట్ అయి ఉంటుంది. వాళ్ళ వాళ్ళే సెలెక్ట్ అవుతూ ఉండాలి. ఈ గ్రామంలో ఎస్సీ క్యాండిడేట్ ఎప్పుడు సెలెక్ట్ కాలేదు, వాళ్ళతో కాంపిటీషన్ పొందలేదు. మరి వీళ్ళ రిజర్వేషన్ కావాలంటే ఏం చేయాలి? ఆ రిజర్వేషన్ వాళ్ళ దగ్గర చేయాలి. మరి ఏం చేయాలి? టీడీపీ ప్రభుత్వం చేపట్టిన జన చైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. నాయకులు, కార్యకర్తలు నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. నేడు 6వ వార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మద్దాళగిరి, బోలిబోయిన శ్రీనివాస్ యాదవ్, జడ్పీ చైర్పర్సన్ జానిముల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తమ దృష్టికి తెచ్చారని, వాటిని పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరామని అన్నారు. 2 రోజులకు వస్తాయి. ట్రైన్ ముందు వాళ్ళ ప్రాబ్లం ట్రైన్ తెచ్చండి. ఓకే ఇక్కడికి ఎవరు ఇంట్లో వస్తుంది 200 అండి కనెక్షన్ ఇంటికి బండి వేస్తారు. అవి కట్టేసి మీరు డైరెక్ట్గా ఇంట్లో ఆల్రెడీ చాలా చెప్పా మీ ఇళ్ళకి డైరెక్ట్ ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం డిసెంబర్ 1 నుండి 14 దాకా జరిగే ఈ జన చైతన్య యాత్రలో పాల్గొని మరి ప్రభుత్వం ఈ 16 నెలల్లో రూపొందించిన కార్యక్రమాలు, వాటి వివరాలు ప్రజల ముందు మళ్ళా ఉంచడానికి ఏ కార్యక్రమం చేస్తున్నారో ఈ ప్రజలకి తెలియని వాళ్ళకి తెలియచెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. మరి ఇక్కడ విశేష స్పందన కనబడుతూ ఉంది. ఏదైతే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుందో దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంతోనే ఉన్నారు. ఈరోజు గుంటూరు వన్ టౌన్లో గిరి అన్నగారి ఆధ్వర్యంలో 4వ వార్డు మరియు 6వ వార్డు 2 వార్డులు మనం తిరగడం జరిగింది. అందరినీ వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. మెయిన్ ఈ టౌన్లో వచ్చేసి డ్రైనేజ్ సమస్య వీళ్ళకి ఎక్కువగా ఉన్నట్టు 4వ వార్డు మరియు 6వ వార్డు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యను అప్పటికప్పుడే గిరి అన్న సాల్వ్ చేయడం ఈ గారికి చెప్పడం కూడా జరిగింది. ఇది ఎత్తు పల్లాల వల్ల ఇదేమో డ్రైనేజీ వాళ్ళు వాటర్ వచ్చేది ఏమో పల్లెల్లో ఉంది, వెళ్ళే రూటు హైట్లో ఉండడం వల్ల ఈ వాటర్ అనేవి ఫ్లో అవ్వడం లేదు. దీన్ని కూడా తొందరలో త్వరితగతిన ఈ వారంలో రోజుల్లోనే ఈ సమస్యను తీర్చేలా చెప్పడం జరిగింది. అవే కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 200 ఉన్న పెన్షన్లు 1000 రూపాయలు ఇస్తున్నాము వయోవృద్ధులకు కానివ్వండి, వితంతువులకు కానివ్వండి. ఇది ఈ
రూపాయలు వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి చాలామంది వితంతులు వృద్ధులు చాలామంది చెప్పడం జరిగింది. మన చంద్రబాబు గారిని వారి కన్న కొడుకుల పెద్ద బాబులాగా వాళ్ళందరూ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంటర్ విద్యార్థులకు జనవరి 27న ఎన్విరాన్మెంటల్ పరీక్ష, 30వ తారీఖున ఎథిక్స్ ఎగ్జామ్స్ జరుగుతాయని ఇంటర్ బోర్డు ఆర్ఐఓ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 4 నుండి 24వ తేదీ వరకు ప్రాక్టికల్స్, మార్చి 2 నుండి 21 వరకు థియరీ ఎగ్జామ్స్ జరుగుతాయని అన్నారు. ఈ సంవత్సరం నుండి ప్రాక్టికల్స్ కు కూడా జంబ్లింగ్ విధానాన్ని అమలు చేసే యోచనలో ఉన్నామన్నారు. పూర్తి స్థాయి వసతులు ఉన్న కళాశాలల్లోనే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయన్నారు. పరీక్ష ఫీజును ఈ నెల 10వ తారీఖు లోపు చెల్లించాలని తెలిపారు. 16 మార్చి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వేతర అన్ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలకు అందరికీ కూడా సూచనలు కొన్ని గమనించాల్సి ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే, జనవరి 27న ఎన్విరాన్మెంటల్, 30వ తారీఖున ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్, అలాగే ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా ప్రాక్టికల్ ఎగ్జామ్స్, తర్వాత మార్చి 2 నుంచి 21 దాకా ప్రధానమైనటువంటి థియరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా జంబ్లింగ్ విధానంలో పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ప్రాక్టికల్స్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. కాబట్టి ఇప్పటికే అన్ని కళాశాలల వారు దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ప్రయోగశాలకు సంబంధించినటువంటి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించుకొని చేపిస్తున్నారని ఆశిస్తున్నాము. అలా గనక ఇంకా ఎవరైనా అశ్రద్ధ చేస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా జంబ్లింగ్లోనే ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా మరి ప్రాక్టికల్స్ చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే అన్ని వసతులు ఉన్నటువంటి కళాశాలలకే జంబ్లింగ్ సెంటర్స్గా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి గతంలో జరిగిన ప్రాక్టికల్ సెంటర్స్లోనే జరుగుతాయని మీరు అపోహపడవద్దు. ఎక్కడైతే పూర్తి వసతులు ఉన్నాయో, ఎక్కడైతే పూర్తి పరికరాలు ఉన్నాయో అక్కడనే ప్రాక్టికల్ జరిగించేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మరి మేము అడ్మిషన్స్ అప్పుడు కూడా అందరికీ రిమార్క్స్లో రాసి ఇచ్చాం. మరి బ్యాచ్ వైజ్ ప్రాక్టికల్ అటెండెన్స్ రిజిస్టర్ ఒకటి పెట్టాలని, దాన్ని బట్టి ఎంతమంది ప్రాక్టికల్ చేయిస్తున్నారో వివరంగా తెలుస్తుందని. కానీ చాలామంది అలా చేయించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మరి ఇంకా ఎప్పటికైనా మేల్కొని త్వరగా ప్రాక్టికల్స్ని చేయించి విద్యార్థులు నష్టపోకుండా చూడవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. పరీక్ష ఫీజు కూడా రేపు 10వ తారీఖుతో లాస్ట్. అయితే పెనాల్టీతో ఉంటుందని ఆశపడవద్దు. మరి ఇప్పుడు కొన్ని ఇబ్బందులు దృష్ట్యా 10వ తారీఖుతో మరి పెనాల్టీ లేకుండా సౌకర్యం కల్పించారు. అలా అని 10వ తారీఖు దాకా వెయిట్ చేయకుండా ఈసారి ఏ రోజుకి ఆ రోజు చలానాన్ని జనరేట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఎంతమంది విద్యార్థులు ఫీజు కడితే అంతమందికి ఆ రోజే బ్యాంకులో చలానా జనరేట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాలను మరి కొంతమంది ఇంకా ప్రచారం చేస్తూ ఉన్నారు. చిట్ట చివరిలో బ్యాంకుల్లో కనుక మరి సర్వర్ ప్రాబ్లం వస్తే దాన్ని మరి ఆ నష్టాన్ని మనమే భరించాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థికి మళ్ళీ పెనాల్టీ రూపంలో భారీగా ఉండవచ్చు. కాబట్టి అదంతా మనం యాజమాన్యాల వాళ్ళు భరాయించాల్సి వస్తుంది. కాబట్టి అలా కాకుండా ఏ రోజు ఫీజు కడితే ఆ రోజు చలానా జనరేట్ అయ్యేటట్టుగా మరి కళాశాల యాజమాన్యాల వాళ్ళు ప్రయత్నం చేయవలసిందిగా మరీ హెచ్చరిస్తున్నాము. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన. అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు మంత్రి రావెల కిషోర్ బాబు. జిల్లాలో జనవరి 17 నుండి పోలియో చుక్కల పంపిణీ, హై రిస్క్ ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు, ఇమ్యునైజేషన్ అధికారి సుభాషిణి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.